హాయ్ అండి. ఈరోజు నేను కొబ్బరి లడ్డు చేస్తున్నాను. కొబ్బరి లడ్డూకి ఈ కప్పుతో 2 కప్పులు కొబ్బరి కూరండి. కోరుకున్నా పర్వాలే, మిక్సీ వేసుకున్నా పర్వాలే. ఈ కప్పుతో 2 కప్పులు కొబ్బరి కూరండి. 1 కప్పు బెల్లం. ముందు స్టవ్ వెలిగించుకుంటున్నానండి. వేయించి నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకొని అది నెయ్యి వేడెక్కిందండి. వేడెక్కాక కొబ్బరి కూర వేయాలి. కొబ్బరి కూర వేసాం కదా, వేసి శుభ్రంగా ఇలా కలిపి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలండి. ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. దీన్ని పొడి పొడిగా అయిపోతుంది, ఎరుపు రంగు వస్తుంది. అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే మాది కొబ్బరి కూర ఇది కదా, బాగా అడుగున ఇదైపోతూ ఉంటుంది. అందుకు ఇలా గోకుతూ ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు, అంటే మనకి కొబ్బరి పచ్చి వాసన పోవాలి. మనకి కొబ్బరి ఏంటంటే పచ్చి వాసన పోవాలి. పచ్చి కొబ్బరి కదండి, వాసన పోవాలి. కొద్దిగా రంగు మారుతుంది. ఇలా పూర్తిగా ఈ రంగు రావాలి, గోధుమ రంగు రావాలి కూర మొత్తం. మరి కొబ్బరి కూరని మామూలుగా కోరుకోవచ్చు, లేదా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఎవరి ఓపిక వాళ్ళదండి. గోధుమ కలర్ వచ్చింది కదండి, కలరు వైట్ కలర్ పోయి గోధుమ కలర్ వచ్చింది. ఇలా మొత్తం అంతా దగ్గర తీసుకొని మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసి బెల్లం, కప్పు బెల్లం పెట్టుకున్నాం కదండి, బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని పాకం పట్టుకోవాలండి. మొత్తం అన్నీ బాగా కరిగేదాకా నుంచి పాకం పట్టుకోవాలి. కదండి బెల్లంలో ఇసుక ఉంటుందని వడకెట్టుకుంటే ఇసుక ఏమైనా ఉంటే పోతుంది. ఇసుక మట్టి ఏమైనా ఉంటే పోతుంది అన్నమాట. ఇలా చూసుకోవాలండి. లేపాకం ఉండపాకం చూసుకోవాలండి. అది ఇలా ఉండపాకం, లేత పాకం ఉంది ఇది. కొంచెం ఉండపాకం వచ్చాక కూర పోసేయాలండి. ఇది వచ్చింది కదా కూర, బెల్లం వేయించుకొని పెట్టుకున్నది కొబ్బరి కూర ఇందులో వేసేయాలండి. వేసి బాగా కలిపి, ఇప్పుడు కొబ్బరి ముందు వేయించాం కాబట్టి ఇందులో ఎక్కువ వేగక్కర్లేదు. అదే మనం మామూలుగా వేయించి 2 కలిపి వేయించామనుకోండి చాలాసేపు పడుతుంది టైం. అదే ఇలా వేయించుకున్నాం అనుకోండి ఎక్కువసేపు పట్టదు. పాకం వచ్చేస్తుంది, కొబ్బరి ఇదైపోతుంది. మనం ఉండ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.
స్టవ్ ఆపేసుకోవడం. అయిపోయిందండి కొబ్బరి లడ్డు నొక్కుకోవడమే. ఇంకా ఒక గిన్నెలోకి చల్ల నీళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది కదా. ఇలా ముంచుకొని చేయి తుడుచుకొని దులుపుకొని నీరుతో కాకుండా ఇలా తీసి లడ్డు నొక్కుకోండి. ఇలా లడ్డు చేయి కాల్పుకట నీళ్లు తడి ఉంటే తొందరగా లడ్డు నొక్కబడుతుందండి. ఇదిగోండి ఇలా ముంచుకొని మనం లడ్డు చేసుకొని ఇలా మొత్తం లడ్డు చేసుకోవడమే. కొబ్బరి లడ్డు రెడీ అయిపోయాయండి. స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుంది. ఇది పిల్లలకు కూడా మంచిదండి. కొబ్బరి వల్ల కడుపులో ఉన్న నులుపురుగు పోతుంది. బెల్లం కూడా మంచిది కాబట్టి కొబ్బరి బెల్లం కలిపినది కొబ్బరి లడ్డు తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ.